విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఏలూరు ఆర్ఆర్పేటలో ఉన్న అక్షర స్కూల్ యాజమాన్యం సహకారంతో స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి తండ్రి చేతుల మీదుగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా నిలిచే జర్నలిస్టుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ బ్యాగులు అందించి వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న అక్షర స్కూల్స్ చైర్మన్ సురేంద్రను, డైరెక్టర్ అర్చనా చౌదరిలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. జర్నలిస్టులకు అనేక విధాలుగా సహకారం అందిస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ యూనియన్ల కృషిని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఏలూరు ప్రెస్ ఫోరం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ బ్యాగులు అందజేసి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అక్షర స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. చిన్నతనంలో కానుకలు తీసుకున్న పిల్లలు ఎన్నటికీ మర్చిపోరని తెలిపారు. ఏదైనా సంఘటన జరిగితే జర్నలిస్టులు పూర్తి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే వార్తలు రాస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు పెద్దబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పార్థసారథి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్టీ జబీర్, వైవి హరీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ బీజేఏ అధ్యక్షులు పి నారాయణ, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అక్రిడేషన్ కమిటీ మెంబర్ కళ్యాణ్, ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రోజున అక్షర స్కూల్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ పంపిణీ అనేది జరుగుతుందో ఈ కార్యక్రమం చాలా అభినందనీయం. ఎందుకంటే ఒక స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు, ఎవరైతే సమాజానికి ఉపయోగపడతారో వారందరికీ కూడా ఏదో ఒక విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో అక్షర స్కూల్ ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా అక్షర స్కూల్ యజమాన్యాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే అనేక మందికి మేము కూడా రికమెండ్ చేసిన దాంట్లో ఫీజులు కూడా అవి తగ్గిందండి. ఎందుకంటే ఏదో వ్యాపార పరంగా కాకుండా అందరికీ ఉపయోగపడేది కదా. ఎందుకంటే విద్యను అందరూ కూడా సమపాల్లో మరి చేయాలంటే చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే ఒకరి దగ్గర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి అదే స్కూల్లో చదవాలనేది వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మరి అందరికీ తగ్గించాలంటే వీళ్ళకి కుదరదు. అదేవిధంగా కొన్ని అప్లికేషన్లో వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కాదనుకోకుండా మరి మేడం గారు అన్నింటికి కూడా ముందుకు వచ్చారు. మళ్ళీ మీ అందరూ అప్లికేషన్ అడుగుతారు ఈ విషయంలో, మరి ఆవిడ కాదనుకోకుండా మీ అందరూ కూడా చేశారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సమాజంలో ప్రతి విషయం కూడా ఏదైతే తీసుకెళ్తారో మనం కూడా అదేవిధంగా స్కూల్ యజమాన్యాన్ని కూడా మనం సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఈ పోటీ ప్రపంచంలో మరి ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలంటే చదువుకునే సీట్ల సంఖ్య కూడా లేదు. అదేవిధంగా అనేక మంది జిల్లా హెడ్ క్వార్టర్లో అనేక స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్ అనేకమైన పెట్టారు. ఆ కాంపిటీషన్ రంగంలో వాళ్ళు తట్టుకుని బయటికి రావాలన్నా వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా నడపాలన్నా అనేక వెయ్యి ప్రయాసాలు ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ కంప్లైంట్స్, ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది. దాన్ని మార్చుకోవాలని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళు ఆ ప్రావీణ్యాన్ని, పోటీ ప్రావీణ్యాన్ని అనేది వాళ్ళ కాంపిటీషన్లో మార్కుల రూపేణా చూపించాలి. కానీ ఒకరి మీద ఒకరు చెప్పి పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. తప్పనిసరిగా ఆ విషయంలో ఎవరికి ఇబ్బందులు ఉన్నా సరే దానికి నేను సహకరించి క్లియర్ చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తూ నేను అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. మరి ఇవాళ ఈ పిల్లలకి ఈ పుస్తకాలు, ఈ బ్యాగులు ఇవ్వడంలో ఏదో ఊరికే సహకారం అనకూడదు. ఇది ఈ చిన్నప్పుడు ఇచ్చినటువంటి బ్యాగు, పుస్తకము పెద్ద అయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుని మాకు అక్షర స్కూల్లో పలానా అసోసియేషన్ వారు, పలానా మేడం గారు, అతను గారు ఈ బ్యాగ్ ఇచ్చారు, ఈ పుస్తకం ఇచ్చారు, నా ప్రతిభను కూడా గుర్తించుకోవడం ఉంటాయి దీంట్లో. ఎందుకంటే ఇదేదో సహకారం లేని వాళ్ళు అనేది కాదు ఇవ్వడం అనేది. వాళ్ళ ప్రతిభ అనుకోండి, వాళ్ళని ప్రోత్సహించడానికి ముందు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇలాంటి బ్యాగులు, పుస్తకాలు మరి ఏలూరు ఎమ్మెల్యే గారి చేతి మీదుగా రావడం అనేది వాళ్ళ అదృష్టం. ఆయన అందరికీ ఆయన ఇచ్చినట్టే, ఇప్పుడు మేము ఇచ్చినా ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టే లెక్క, మిగిలిన పెద్దలందరూ ఇచ్చినట్టే లెక్క. వీళ్ళందరూ కూడా ఈ బ్యాగులు, పుస్తకాలతోటి మహోన్నతమైన చదువులు చదివి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఈ రోజున మనకు జరిగిన ఈ కార్యక్రమం నెమరు వేసుకునే రోజు ఉంటుందని మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఏదో పెద్దవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం సపరేట్ అయినా ఈ బాల్యంలో ఇచ్చేటువంటి ఈ కానుకలు వాళ్ళు ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేరు. ఏ విషయంలో
తోటి చక్కగా విద్యను అభ్యసించి మున్ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమం నిర్వహించినటువంటి యాజమాన్యానికి మా జర్నలిస్ట్ వినని అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ టైం తీసుకొని ఇక్కడ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా మంది థ్యాంక్ యూ. అండ్ వాళ్ళు చెప్పినట్టు ఎనీ టైం మీకు ఏం కావాలన్నా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కొంచెం కనబడుతుందండి జర్నలిస్ట్ కానీ అక్షర స్కూల్కి. బట్ ప్లీజ్ మార్క్ మై వర్డ్, అక్షర స్కూల్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ జర్నలిస్ట్. ఎవర్ దే కమ్, మీకు ఏ సహాయం కావాలన్నా ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉంది. ప్లీజ్ మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమం పెట్టుకుని ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి అడిగాము. అంటే అక్షర స్కూల్ అని చెప్పి చెప్పాము. ఆలోచించి మేడం గారా అన్నారు. మేడం గారా అంటే అవునండి అని చెప్పి చెప్పాము. సరే నేను యాక్చువల్గా అయితే రావడం ఖాళీ లేదు, ఏ ఆలోచిస్తానని చెప్పి 10 నిమిషాలు అలాగే మౌనంగా ఉండిపోయారు. నేను ఎలక్ట్రానిక్ మిషన్ గారు, కళ్యాణ్ గారు అందరూ వెళ్తాయి. సరే తప్పదండి మీరు రావాల్సిందే అని చెప్పి చెప్తే 10 నిమిషాలు కావాలంటే ముందే అవుతానని చెప్పి ఆయన అలాగే వచ్చేళ్ళారు. ఆయనకి ధన్యవాదాలు. అలాగే మా వంతు సహకారం కూడా మీ స్కూల్స్కి ఎప్పుడైనా అవసరం అయితే మేము సహకరిస్తామని చెప్పి అందరికీ మీ యజమాని తెలియజేస్తామంటే, అలాగే మా పిల్లలు కూడా కొద్దిగా ఫీజు విషయంలో కూడా చూసి తగ్గించాలి ఈ విషయం కూడా గౌరవంగా తెలియజేస్తున్నాను. అలంకరించిన పెద్దలకు మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా జర్నలిస్టులు గుర్తించి జర్నలిస్టులకు ఏదో ఒకటి చేయాలని చెప్పిన అక్షర స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అక్షర స్కూల్ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో అక్షర స్కూలే కాదు ఏలూరులో ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకు దీపిగా జర్నలిస్టులు గుర్తించింది అక్షర స్కూల్ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, కోవిడ్ విషయంలో కానీ అసలే రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి సమయంలో జర్నలిస్టు పిల్లల్ని ఆ వృత్తిని నమ్ముకుంటూ సమాజాని కోసం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధులాగా నిలబడుతూ మరి మేము కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి పిల్లలకి బ్యాగులే కాదు మేడం, ఇంకా ఎవరైనా పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే పీజీ రాయితీల్లో కూడా తగ్గించాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. విన్నపం అండి, మీడియా మిత్రులందరికీ ఒక్కసారి మీరందరూ మా ప్రైవేట్ స్కూల్స్ గుర్తించాలి. మా ప్రైవేట్ స్కూల్స్ చాలా ఇబ్బందికరంగా జరుగుతూ ఉంటాయి. వాటిని మీరు కొద్దిగా గుర్తుపెట్టుకుని మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయవలసింది కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినటువంటి అక్షర స్కూల్స్ మేనేజ్మెంట్ చైర్మన్ అయినటువంటి సురేంద్ర గారికి, అలాగే కరస్పాండెంట్ అయినటువంటి అర్చనా చౌదరి గారికి, ఈ మీడియా మిత్రులందరినీ ఒక చోటకు పిలిచి వారి పిల్లలకి ఇటువంటి సహాయం చేయడం గర్వకారణం అండి. వారి మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అసోసియేషన్ తరఫున కూడా మేము ఒకసారి మాట్లాడుకున్న స్కూల్స్ అన్నీ కూడా మాట్లాడుకుని ఒకసారి ఇటువంటి కార్యక్రమం చేయడానికి ముందుకు రావాలని మేము కూడా ఒకసారి అనుకుని మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడుకుంటాం మేము అసోసియేషన్ తరఫున మాట్లాడుకుని మిమ్మల్ని కూడా ఆహ్వానించి మేము కూడా ఏదో కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్షర స్కూల్ మేనేజ్మెంట్ వారికి ప్లస్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ for this wonderful opportunity, and really this is the first meet with all the journalists that is here, and so this is just a token of appreciation for your hard work and the truth you are spreading towards Eluru. I'm really thankful, and my best wishes to all the kids who are present here. And as per your request, I'll discuss with the chairman sir, and already you got a 50% of fees concession, and we will discuss once and we will extend that concession also. And thank you once again. And thank you all for your valuable presence here, and మీ సహకారాలు ఎప్పుడూ ఉండాలి. సో if సర్వర్లు అన్నట్లు if anything goes wrong, first let us know. ముందుగా చెప్పండి ఇలా ఉండాలి అని. Sure, I assure that